ఉపవాసం ఏ కారణాల వల్ల భంగపడుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం అయితే ఏవే విధాలుగా భంగపడుతుందంటే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి అతనికి ఆకలి బాధ తట్టుకోలేక అతను తిని తాగటం వల్ల అతని యొక్క ఉపవాసం అయితే భంగపడిపోతుంది. మీరు ఆకలి బాధ తట్టుకోలేక మీరు తిన్నా గానీ తాగినా గానీ మీ యొక్క ఉపవాసం అయితే భంగపడుతుంది. అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరంటే, ఎవరైనా వ్యక్తి తను ఉపవాసంలో ఉండి తన భార్యతో సంభోగం చేసినప్పుడు అతని యొక్క ఉపవాసం భంగపడుతుంది. అదేవిధంగా మూడో వాళ్ళు ఎవరంటే, ఎవరైనా కుర్రవాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు మాస్టర్బేషన్ చేసినప్పుడు అతని యొక్క హస్త ప్రయోగం చేసినప్పుడు అతని యొక్క ఉపవాసం భంగపడుతుంది. అదేవిధంగా ఎవరైనా వ్యక్తి అతను ఉపవాసం ఉండి ఏవైనా ప్రమాదానికి గురి ఎక్కువ రక్తస్రావం జరిగినప్పుడు అతనికి వాళ్ళ యొక్క ఉపవాసం భంగపడుతుంది. అదేవిధంగా ఎవరైనా ఆడవాళ్ళు ఉపవాసంలో ఉన్నప్పుడు నెలసరి కావటం వల్ల వాళ్ళ యొక్క ఉపవాసం భంగపడుతుంది. వాళ్ళు తర్వాత వాళ్ళ యొక్క ఉపవాసాలని తర్వాత తారీఖుల్లో రమదాన్ మాసం అయిపోయిన తర్వాత అయితే వాళ్ళ యొక్క ఉపవాసాన్ని పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఉపవాసంలో ఉండి అశ్లీల కార్యాలు లేకపోతే లైంగిక కార్యాలు లేకపోతే ఏమన్నా పోర్నోగ్రఫీ ఇట్లాంటివి ఏమన్నా చూడటం వల్ల మీకు ఉపవాసం భంగపడుతుంది. అదేవిధంగా మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా తిట్టడం, అదేవిధంగా ఎక్కువగా బూతి మాటలు మాట్లాడటం, ఇతరులతో జగడాలాడటం, ఇటువంటి వాటి వల్ల కూడా మీ యొక్క ఉపవాసానికి భంగం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా అబద్ధాలు చెప్పడానికి లేకపోతే ఎక్కువగా కావాలని అదేవిధంగా అబద్ధాలు చెప్తూ ఉండటం వల్ల కూడా మీ యొక్క ఉపవాసానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఉపవాసంలో ఉన్నప్పుడు ఇటువంటి వాటి నుంచి చాలా దూరంగా ఉండండి. ఈ యొక్క ఉపవాసాన్ని కాపాడుకోండి. అస్సలాము అలైకుం.